హైడ్రా ఎట్టకేలకు భూ ఆక్రమణదారుల భరతం పడుతుంది. భూములను తప్పుడు పత్రాలతో ఆక్రమించిన వారి నుంచి భూములను విడిపించి నిజమైన యజమానులకు న్యాయం చేకూర్చడంలో హైడ్రా కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా కార్యాలయాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వేలాది ఫిర్యాదులు హైడ్రాకు వస్తున్నాయి. వాటిని పరిశీలిస్తూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ భూ కబ్జాలపై హైడ్రా బుల్డోజర్లను దింపుతున్నారు. తాజాగా కూకట్పల్లి పరిధిలోని హైదర్ నగర్లో డైమండ్ ఎస్టేట్ లేఅవుట్లోని భూమిని అక్రమార్కుల నుంచి విడిపించేందుకు హైడ్రా చర్యలు చేపట్టింది. ఈ విషయంలో హైడ్రా చేసిన కృషి ఎంతో మందికి ఊరటనిచ్చింది. డైమండ్ ఎస్టేట్ లేఅవుట్ 9 ఎకరాల 27 గుంటల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ స్థలాన్ని 2000 సంవత్సరంలో 79 మంది మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేశారు. అయితే శివదుర్గా ప్రసాద్ అనే వ్యక్తి మరికొందరితో కలిసి ఈ స్థలాన్ని ఆక్రమించాడు. ప్లాట్ల యజమానులు తమ స్థలంలోకి రాకుండా నిరోధించడానికి దుర్గా ప్రసాద్ హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. దీంతో బాధితులు కోర్టును ఆశ్రయించగా 2024 సెప్టెంబర్లో కోర్టు ప్లాట్ల యజమానులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అయినప్పటికీ ఆక్రమదారుల స్థలాన్ని ఖాళీ చేయకపోవడంతో బాధితులు హైడ్రా సంస్థను ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. హైడ్రా అధికారులు వెంటనే స్పందించి భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఆక్రమదారుల నిర్మాణాలను తొలగించారు. ఎట్టకేలకు తమ స్థలాన్ని దక్కించుకున్న ప్లాట్ల యజమానులు సంతోషం వ్యక్తం చేస్తూ హైడ్రా అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కూల్చివేతల సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ కబ్జాదారుల నుంచి తమ భూమిని విడిపించాలని ఎంతో మంది అర్జీలు పెట్టుకున్నారని తెలియజేశారు. ఫిర్యాదుల్లో నిజంగా భూమి కబ్జాకు గురైందా లేదా అనేది నిర్ధారించిన తర్వాత హైడ్రా బృందాలు రంగంలోకి దింపుతున్నామని, ఇలా హైదరాబాద్ లో చాలా వరకు భూ ఆక్రమణలను హైడ్రా అడ్డుకుంటుందన్నారు. తాజాగా కూకట్పల్లి పరిధిలోని హైదర్ నగర్ లో డైమండ్ ఎస్టేట్ లేఅవుట్ లోని భూమిని అక్రమార్కుల నుంచి విడిపించామన్నారు. 2024 సెప్టెంబర్లో కోర్టు తీర్పు ప్లాట్ల యజమానులకు అనుకూలంగా వచ్చినప్పటికీ ఆక్రమదారులు స్థలాన్ని ఖాళీ చేయకపోవడంతో బాధితులు హైడ్రా సంస్థకు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారన్నారు. దీంతో ఇక్కడ కూల్చివేతలు చేపట్టామని రంగనాథ్ చెప్పారు. అటు మణికొండ మున్సిపాలిటీ పుప్పాలగూడలోను డాలర్ హిల్స్ లోను ఆక్రమణలపై హైడ్రా బుల్డోజర్లు ఎక్కుపెట్టింది. డాలర్ హిల్స్ పాత లేఅవుట్ రద్దు చేసి వ్యవసాయ భూమిగా మార్చి ఎన్సీసీ సంస్థకు సంతోష్ రెడ్డి విక్రయించారని, ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ప్లాట్ల యజమానులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఇరుపక్షాలను పిలిచి విచారించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ కబ్జాకు గురైన పార్క్ స్థలం, రహదారులపై నిర్మాణాలను తొలగించాలని ఆదేశించడంతో హైడ్రా వాటిని కూల్చివేసింది. మరో ఘటనలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి మండలం ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ వినాయక్ నగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సర్వే నంబర్ 103లో సీఎం యనుమల రేవంత్ రెడ్డి పేరుతో ఖాళీ ప్రాంతంలో కొందరు గుడిసెలు ఏర్పాటు చేసుకున్నారు. తమకు గతంలో 1997లో అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 150 మందికి 60 గజాల చొప్పున పట్టాలు ఇచ్చారని, కానీ అప్పటి నుంచి ల్యాండ్ పొజిషన్ చూపించలేదని బాధితులు వాపోయారు. భూమి కోసం అప్పటి నుంచి ఇప్పటి వరకు అధికారులను, నాయకులను కలిసామని హామీలు ఇస్తున్నారు తప్ప తమకు ఎవరూ న్యాయం చేయడం లేదని, తమకు కేటాయించిన ప్రాంతంలో గుడిసెలు ఏర్పాటు చేసుకుంటామని బాధితులు వాపోయారు. తమకు న్యాయం చేసి తమకు పట్టాలు ఇచ్చిన ప్రాంతాలు తమకే కేటాయించాలని కోరుతున్నారు. మేము 2000 సంవత్సరంలో హైడా అప్రూవ్డ్ లేఅవుట్ కొనుక్కున్నామండి. కొనుక్కున్న తర్వాత స్విమ్మింగ్ పూల్ కూడా నడిచింది. అప్పటికే హైడా అప్రూవ్డ్ కొన్నాళ్ళు స్విమ్మింగ్ పూల్, బీటీ రోడ్లు, వీధుల లైట్లు అన్నీ ఉన్నాయండి ఫుల్లీ. అయితే 2007లో అన్రిజిస్టర్డ్ అనే అసైన్మెంట్ డీడ్ తోటి ఒక కేసు పెట్టాడండి. ఆ కేసులో మేము ప్లాట్ ఓనర్స్, పార్టీ కాదు, ఎన్ఎస్డి ప్రసాద్ అనే అతను కేసు పెట్టి మమ్మల్ని లేపుతుంటే కనీసం మేము పార్టీ అయ్యి ఉండాలి కదా. ఆ కేసులో మేము పార్టీ కాకుండా మా ముందోళ్ళ మీద కేసు వేసి వాళ్ళు కుమ్మక్కయ్యి మరి ఎట్లన్నా కానీ వాళ్ళకు అమ్మేసుకున్నాక ఎందుకు వస్తారు సార్, కేసుకు రారు కదా. అలా ఎక్స్పార్టీ డిగ్రీ తీసేసుకొని ఒక రోజు వచ్చి ఆ బెయిలీఫ్కి మరి మేనేజ్ చేసి అగ్రికల్చర్ ల్యాండ్ అని చూపించాడు. అప్పటికే మా దాంట్లో అన్ని లేఅవుట్లు, స్విమ్మింగ్ పూల్ ఆపరేషన్లో ఉన్నాయి.
అయినప్పటికీ దాన్ని రాత్రి దున్నేసి అగ్రికల్చరల్ ల్యాండ్ అని చెప్పి చూపించడం జరిగింది. మేము ఇక 2000 ఆయన ఆక్రమించుకున్న తర్వాత మేము క్లెయిమ్ పిటిషన్స్ కింద వేసామండి. వేస్తే రకరకాల కోర్టుల్లో వెళ్ళి ఫుల్ బెంచ్ కానీ అట్లా తిరిగి డివిజన్ బెంచ్కి వచ్చిందండి. మన డివిజన్ బెంచ్ చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే శ్రవణ్ కుమార్ గారు మాకు ఫేవర్గా జడ్జిమెంట్ వచ్చిందండి. ఆ జడ్జిమెంట్లో ఏమని తెలిసారంటే, ఏ అయితే డాక్యుమెంట్ తోటి వాళ్ళు వచ్చి ఫస్ట్ 2007లో ఆక్రమించడం జరిగిందో ఆ డాక్యుమెంట్ ఇల్లీగల్ అండ్ వాయిడ్ అని డిక్లేర్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఆయన ఇక్కడి నుంచి ఆయనకి ఆ డాక్యుమెంటే లేనప్పుడు ఆయనకి ఏం సంబంధం అండి? ఆయన ఫైనాన్షియల్ గెయిన్స్ కోసం అని చెప్పి ఈయన పర్సనల్ దానికోసం ఉపయోగించుకుంటున్నాడు. పైపెచ్చు లేఅవుట్ సుమారు 9.5 ఎకరాలు అయితే ఆయనకు వచ్చినది ఇల్లీగల్, దాంట్లో వచ్చింది 7 ఎకరాలే. అయినా మిగతా 2.5 ఎకరాలకు మాకు ఎటువంటి యాక్సెస్ ఇవ్వకుండా మేము ఆ 2.5 ఎకరాలకి స్థలానికి వెళదామన్నా కూడా మమ్మల్ని పోనివ్వకుండా మమ్మల్ని ఒకసారి వస్తే లోపల పెట్టి తాళం వేసి దుర్భాషలాడి అట్లా చేశారండి. ఎక్కువ మంది అంతా సీనియర్ సిటిజన్సే. ఇట్లా మేము సెప్టెంబర్లో వచ్చిన జడ్జిమెంట్ తర్వాత కూడా మేము లోపలికి వెళ్ళడానికి భయపడతా ఉన్నాము. ఇప్పుడు మేము హైడ్రాని అప్రోచ్ అయ్యి మా పబ్లిక్ రోడ్స్ అన్నీ కన్నా మాకు కనీసం ఇవ్వండి, మేము ఆ రోజున మేము హుడాకి ఇచ్చినప్పుడు మేము గిఫ్ట్ డీడ్ చేసాం, మా రోడ్లు మాకు కావాలి సార్ అని చెప్పి మేము జరగడం జరిగింది. సో ఇవన్నీ హైడ్రా వాళ్ళు అన్నీ ఇరుపక్షాల వారిని కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత ఇలా ఈ పర్యవసానం జరిగిందండి.